బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయ్యేటట్టే ఉన్నది కదా. బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టే అవుతుంది. అడవులు ఉండే జీవాలు ఊర్ల మీదకి వస్తాయి అని అన్నట్టుగానే అవుతుంది కదా. మరి లేకపోతే ఏంది, అడవులను మనం నరుకుతున్నాము, అవి ఉండే జాగలా మనం పోతున్నాము, ఇక మనం ఉండే జాగలకి అవి వస్తున్నాయి. మీరే చూడుర్రి. డైరెక్ట్ ముచ్చట్లకే వస్తా. రాజస్థాన్లోని టాంకీ జిల్లా వైన్ షాపులో కూర్చున్న ఈ అన్న ఏదో ఆలోచిస్తున్నాడు. మరి ఏడికెళ్ళి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ డైరెక్ట్ వైన్ షాపులకు వచ్చింది. మందు రేట్ ఎట్టున్నది, గిరాకీ మంచిగా అవుతున్నదా లేదా అని అరుచుకునేందుకు వచ్చిందో లేకపోతే ఇంకేమైనా అనుకున్నదో ఒక్కసారిగా వైన్ షాపులో ఉన్న ఈ అన్న మీదకి దూకింది. చచ్చినరా నాయన అనుకుంటా తప్పించుకుని బయటపడ్డాడు. అంతకుముందు బయట ఉన్న ఇంకో అన్న మీదకి పడ్డది. అటు వెనకాల వైన్ షాప్లో ఉన్న ఈ అన్న మీద పడ్డది. ఒక్కసారి ఇద్దరుగా ఓరి నాయన, ఈరోజు మనకు భూమి మీద నూకలు రాసి పెట్టున్నట్టున్నాయి, పులి వచ్చినా ఏం కాలేదని భయంతో బయటకు పడ్డారు. అటెంకా ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పారు, మా వైన్ షాప్లో పులి ఉన్నది, జర వచ్చి పట్టుకోరి సారు అని. ఈ పులితోటి పెద్ద పరేషాన్ అయినట్టున్నది. ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పుడుతోటే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఆ పులిని పట్టుకుపోయారు. కానీ నిజంగా వైన్ షాపులో ఉన్న ఇద్దరు అన్నలకు అయితే భయంగానే ఉండొచ్చు.